సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమానికి అడ్డుపడకుండా బాబాని చావడికి వెళ్ళమని నానా ప్రార్థిస్తాడు. బాబా నవ్వి, ఇక్కడుంటే అక్కడికి వెళ్ళమంటావు, అక్కడుంటే ఇక్కడికి రమ్మంటావు నానా, ఇక్కడ నేను లేనిది ఎక్కడ అన్నారు బాబా. నిర్ఘాంతపోయాడు నాన్న. సరిగ్గా అప్పుడే మహల్సాపతి ఒక వ్యక్తిని వెంట పెట్టుకుని వచ్చి, బాబా వీరు నాగపూర్ నివాసి, పేరు కృష్ణశాస్త్రి జగదీశ్వర్ భీష్మ అని చెప్పి చెప్తారు. బాబా ఆ వ్యక్తి వైపు నవ్వుతూ చూసి జై సచ్చిదానంద అంటారు. బాబా అన్న మాట విని విస్మయంతో దిగ్భ్రాంతి చెందాడు భీష్మ. బాబా ముఖం వైపు తేరిపార చూస్తూ అర్థమైంది. బాబా 3 సంవత్సరాల క్రితం ఒక రాత్రి నా కలలో నల్ల బ్రాహ్మణుడిగా దర్శనమిచ్చి జై సచ్చిదానంద మంత్రాన్ని ఉపదేశించినది నువ్వేనని ఇప్పుడు అర్థమైంది బాబా. నాకు కలలోనే మంత్రోపదేశం చేసి ఇలా నీ దివ్య దర్శన భాగ్యం కలిగించినటువంటి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము బాబా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని చెప్పి అంటారు. భీష్మ చేతులు జోడించి స్వరంతో బాబా నవ్వి, అందులో 5 లడ్లు ఇవ్వు అన్నాడు. ఆ మాటలకి అర్థం భీష్మకి కాదు, అక్కడున్న వారికి అర్థం కాలేదు. అయితే బాబా ఈ ఆశీర్వాదం పొందినటువంటి భీష్మ హృదయంలో వర్ణనాతీతమైనటువంటి భావానుభూతి కలిగింది. ఆ భావానుభూతి ఉత్సుకతతో పరవళ్ళు తొక్కుతూ ఉంటే భీష్మ తన భావావేశాన్ని కాగితం మీద పెడుతూ బాబాని వర్ణిస్తూ 2 పాటలు రాస్తారు. మన్నాటి ఉదయం చావడి నుంచి ఊరేగింపుగా బాబాని నిర్మించినటువంటి మసీదుకి తీసుకువెళ్తారు. బాబా మసీదులో ప్రవేశించిన ఆసనం మీద ఆసీనులవుతారు. బాబు సాహెబ్ జోగ్ బాబాకి హారతి ఇవ్వబోతాడు. బాబా సైగలతో జోగ్ని వారించి కాస్తంత దూరంగా గుంపు మధ్యన నిలబడి ఉన్నటువంటి భీష్మాని ముందుకు రమ్మని సైగ చేస్తాడు. అంతమందిలో బాబా అతన్ని ఎలా పిలిచేసరికి తత్తరపడుతూ ముందుకు వెళ్ళి చేతులు జోడించి, బాబా ఆజ్ఞాపించు అంటారు భీష్మ. నా కోసం రాత్రి 2 లడ్డూలు తయారు చేశావు కదా, వినిపించు అన్నారు బాబా. బాబా ఆజ్ఞతో ఉప్పిరిగొన్నటువంటి ఉత్సాహంతో భావ రాగ తాళ గాన మాధుర్య స్వరంతో తాను రాసినటువంటి 2 మధురమైనటువంటి పాటలను పాడి వినిపించాడు భీష్మ. పాటలు విని అందరూ భక్తితో తన్మయత్వంతో మునిగి తేలుతుండగా జోగు అవే హారతి పాటలు. రోజు ఈ పాటలు పాడిన తర్వాతే హారతి అని ప్రకటించారు బాబా. భీష్మ ఆనంద బాష్పాలు కారుస్తూ బాబా పాదాలకి నమస్కరిస్తాడు. బాబా అతని శిరస్సు మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తూ, సచ్చిదానంద నువ్వు ఇంకొక 3 లడ్డులు ఇవ్వాలి, నీ 5 లడ్డులే ఇక్కడ ప్రథమ హారతి పాటలు. ఎవరిని ఏ సేవలో వాడుకోవాలో ఆ సేవకే వాళ్ళని పిలిచి మరీ వాడుకుంటాడు ఆ భగవంతుడు అన్నారు బాబా. ఈ దృశ్యాన్ని చూస్తూ ఆనందంతో తన్మయత్వం చెంది, శ్యామ ఆ భగవంతుడికి నువ్వే కదా బాబా భీష్మాని రప్పించి ఆరతి పాటలు రాయించుకోవడమే అందుకు నిదర్శనమని చెప్పి చెప్పారు. భీష్మ రాసినటువంటి ఆ 5 పాటలే ప్రథమ షిరిడి ఆరతి పాటలుగా ప్రసిద్ధి చెందాయి. పండిరీపురము షిరిడి సాయినాథుడే పాండురంగడని చెప్పి చాలామంది భక్తులలో భావన ఉంది. బాబా కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించి ఎందరెందరో ఆయన సన్నిధికి వస్తూ రావడం ప్రారంభమైంది. అహ్మద్ నగర్ నివాసిలో సుందరీబాయి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించింది. అప్పటి నుంచి నిరంతరం దైవ చింతనతో కాలం గడిపే ఆమె నానా చందోర్కర్ ద్వారా బాబా మహిమలు తెలుసుకొని షిరిడి వస్తుంది. ఆమె మెట్లెక్కి మసీదులో అడుగు పెడుతుంటే బాబా నవ్వి, వచ్చావా రాధాకృష్ణ ఆయి రా అంటూ పలకరిస్తాడు. ఆమెతో పాటు అక్కడున్న వారందరూ ఆ మాటలు విని విస్తుపోతారు. బాబా మందహాసం చేసి, ఎందుకంత